ఈరోజు వాక్య ధ్యాన అంశము దేవునికి నరులకు మధ్యవర్తి. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైన ఒక సత్యాన్ని ధ్యానించబోతున్నాము. అదే దేవునికి నరులకు మధ్య ఉన్న మధ్యవర్తిని గురించి. ఈ అంశము క్రైస్తవ విశ్వాసానికి గుండెకాయ లాంటిది. దయచేసి నాతో పాటు 1 తిమోతి 2:5 చదవండి. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. ఆమెన్. దేవునికి నరులకు మధ్య ఉన్న అగాధం. ఆదికాండం నుండి మానవుడు పాపం చేసినప్పుడు దేవునికి మనిషికి మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడింది. దేవుడు పరిశుద్ధుడు, పాపాన్ని సహించడు. మనిషి పాపంతో నిండి ఉన్నాడు. ఈ అగాధాన్ని దాటి మనిషి దేవుని దగ్గరకు వెళ్ళలేడు. దేవుడు తన పరిశుద్ధతను విడిచి మనిషి దగ్గరకు రాలేడు. యెషయా గ్రంథము 59:2 మనం చూసినట్లయితే, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఒక చిన్న ఉదాహరణ. ఒక నదికి 2 వైపులా ఉన్న మనుషులు ఒకరినొకరు కలుసుకోలేరు. వారికి మధ్య ఒక వంతెన అవసరం. అలాగే దేవునికి మనకు మధ్య కూడా ఒక వంతెన అవసరం. పాత నిబంధనలో పశు బలులు, యాజకులు తాత్కాలిక మధ్యవర్తులుగా ఉన్నా అవి పాపాన్ని పూర్తిగా తొలగించలేకపోయాయి. మూడవది యేసుక్రీస్తు ఏకైక మధ్యవర్తి. ఈ అగాధాన్ని పూడ్చడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపాడు. ఆయనే మనకు దేవునికి మధ్య ఉన్న ఏకైక మధ్యవర్తి. మూడవది యేసుక్రీస్తు ఏకైక మధ్యవర్తి. ఈ అగాధాన్ని పూడ్చడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపాడు. ఆయనే మనకు దేవునికి మధ్య ఏక మధ్యవర్తి. 1 తిమోతి 2:5 స్పష్టంగా చెబుతుంది. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. యేసు దేవుడై ఉండి మనిషిగా వచ్చాడు. దేవుని స్వభావం, మనిషి స్వభావం ఆయనలో ఉన్నాయి. అందుకే ఆయన దేవుని వైపు నుండి మనిషిని, మనిషి వైపు నుండి దేవుని కలపగలడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:15, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. వివరణ: యేసు మన పాపముల నిమిత్తము శిలువపై బలిగా మారాడు. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపాలు కడగబడ్డాయి. దేవుని ఉగ్రత నుండి మనల్ని విడిపించి దేవునితో సమాధాన పడేలా చేశాడు. ఆయన మాత్రమే ఆ వంతెన. నాలుగవది మధ్యవర్తిత్వం, పాత్ర యొక్క ప్రాముఖ్యత. యేసు మధ్యవర్తిత్వం ద్వారా మనము దేవునితో సరాసరి సంబంధాన్ని కలిగి ఉండగలుగుతున్నాం. ఇంతకుముందు పాపం వల్ల దేవుని సన్నిధి నుండి దూరమైన మనము ఇప్పుడు యేసు ద్వారా దేవునికి దగ్గరకు ధైర్యంగా వెళుతూ వస్తూ ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16, కనుక మనము కనికరము పొందినట్లును సమయోచితమైన సహాయము కొరకు కృపను కనుగొనున్నట్లును ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆచరించుట, ప్రార్థన. యేసు ద్వారానే మనము దేవునితో మాట్లాడగలం. ఆయన ద్వారానే మనము ప్రార్థనలు దేవునికి చేరతాయి. సమాధానం. ఆయన ద్వారానే దేవునితో మనము సమాధాన పడగలం. పాప భారము నుండి విడుదల పొందగలం. నిత్య జీవం. ఆయన ద్వారానే మనకు నిత్య జీవం లభిస్తుంది. దేవుని రాజ్యంలో చేరే భాగ్యం లభిస్తుంది. కార్యరూపం. యేసు ద్వారా దేవునికి దగ్గరవ్వడం. ఆయనను మీ రక్షకునిగా అంగీకరించండి. ఆయన మధ్యవర్తిత్వాన్ని గుర్తించండి. ముగింపు ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక్కడే దేవునికి మనకు మధ్య ఉన్న ఏకైక మధ్యవర్తి. ఈ గొప్ప సత్యాన్ని మనం గ్రహించి ఆయన ద్వారా దేవునికి మరింత దగ్గరవ్వాలి. ఇప్పుడు మనము ప్రార్థించుకున్నాము. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీవు మా ఎడల చూపిన అనంతమైన ప్రేమకు స్తోత్రాలు. మా పాపముల నిమిత్తము నీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మధ్యవర్తిగా పంపించినందుకు నీకు వందనాలు. ఆయన ద్వారానే మేము నీ సన్నిధికి రాగలుగుతున్నాము ప్రభువా. ఆయన రక్తము ద్వారా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతో సమాధానము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. దేవుని మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ద్వారా మీరు నిత్యజీవం పొందుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. షాలోమ్.